ఆంజనేయుని సంజీవిని శౌర్యంతో లక్ష్మణుడు చైతన్యవంతుడైనంత వరకు మనం ఇదివరకటి కథనాన్ని ఆస్వాదించాం కదూ. మరి రణరంగంలో బలహీనపడ్డ రావణుడు తదుపరి అడుగు ఏంటి? ధర్మయోధులు రామలక్ష్మణ ధర్మయాత్ర ముందుకు సాగిందా? అడుగడుగున ఉత్కంఠ, పరాక్రమవంతుల శౌర్యం, ధర్మ సందేశాలతో ఆసక్తికరంగా సాగే అనగనగాలోని నేటి కథనమే పరాజయ చీకట్లో రావణ ఆశాకిరణం, నిద్ర మేల్కొన్న కుంభకర్ణం. అనగనగా అది త్రేతాయుగం. రామ-రావణ యుద్ధం అప్రతిహతంగా సాగుతున్న సమయం. రామభక్తుడు, సేవకుడు ఆంజనేయుడు సంజీవుని అమాంతంగా తీసుకురావడంతో లక్ష్మణుడు చైతన్యవంతుడవుతాడు. దీంతో రాముడు తన తమ్ముణ్ణి ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాలుస్తాడు. లక్ష్మణ, నీవే నాలోని జీవం, నీ పునరాగమనంతో శక్తిమంతుడినవుతున్నా అంటూ రాముడు స్థిరచిత్తుడవుతాడు. విల్లు చేతపడుతాడు. అంతకు మునుపు రావణుడితో భీకరంగా యుద్ధం చేసి నిరాయుధుడైన రావణుడితో ఆయుధాలు లేని సమయంలో యుద్ధం చేయడం వీరత్వం కాదని రావణ్ణి ఓ విశ్రాంతి తీసుకుని తిరిగి రా అంటూ ముందు రోజు క్షమించి వదిలేస్తాడు రాముడు. అలా అవమాన భారంతో యుద్ధరంగం నుండి వెనుదిరిగిన రావణాసురుడు తన తమ్ముడైన కుంభకర్ణుని పరాక్రమాన్ని దృఢంగా నమ్ముతాడు. యుద్ధం ముదిరిన వేళ రావణుని గర్వానికి చిల్లులు పడతాయి. వానర సైన్యం ధ్వంసం చేస్తున్న సమయంలో అంతఃపుర ప్రాంగణంలో మంత్రులతో, మంత్రులారా, మన సేన క్రమక్రమంగా కూలిపోతోంది. నన్ను రాముడు నేలపై పడదోశాడు. ఆ అవమానాన్ని కడిగేసేది ఒక్కడే. అతడే నా సహోదరుడు కుంభకర్ణుడు. నా తమ్ముణ్ణి భయంకరమైన నిద్ర నుండి మేల్కొలపడమే కష్టం. నిదుర లేస్తే ఈ రాముడెంత, లక్ష్మణుడెంత. ప్రభు, కుంభకర్ణుని నిద్ర అంటే అది స్వల్పమైనది కాదు. ఆ యోగ నిద్రలో నెలల తరబడి నిద్రపోతాడు. అతన్ని లేపడం అంటే యుద్ధంలో రాముణ్ణి ఓడించినంత కష్టం. మరో పోరాటమే కుంభకర్ణుని నిద్ర నుంచి మేల్కొలపడం అంటే. నిజమే సైనికుడా, ఈ పరాజయ మేఘాలలో నా ఆశాకిరణమే నా సోదర ఆగమనం. కుంభకర్ణుడు వచ్చాడంటేనే లంకకు విజయం సిద్ధిస్తుంది. అందుకే వినండి సైనికులారా, కుంభకర్ణుడే ఇప్పుడు మన ఆశ. కుంభకర్ణుడు నిద్రలో ఉండగల కాలం పూర్తయింది. ఇప్పుడు యుద్ధంలో పాల్గొనేందుకు కుంభకర్ణుని అవసరం ఎంతైనా ఉంది. వెంటనే వెళ్ళండి. గాఢమైన నిద్రలో మునిగిపోయిన నా సహోదరుని ఎలాగైనా లేపండి. వెంటనే నే రమ్మన్నానని చెప్పండి, తీసుకురండి అంటూ ఆజ్ఞాపిస్తాడు రావణుడు. ఆ సమయంలో కుంభకర్ణుని గుహ ఓ భారీ పర్వతంలా ఉంటుంది. కుంభకర్ణుడు నిద్రలో మునిగిపోయి ఉంటాడు. కుంభకర్ణుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా ఉంటాయంటే శ్వాస తుపానులా బయటకు వస్తూ చెట్లు కూడా బలంగా వీచేలా ఉంటుంది. నిద్రా తరంగం నిండుగా పరుచుకొని ఉంటుంది. మహాబలశాలి అయిన కుంభకర్ణుని నిద్ర లేపేందుకు రాక్షసులు మొదటి ప్రయత్నంగా మృదువుగా స్పృశిస్తారు. భయంగా లేపడం ప్రారంభిస్తారు. ఎందుకంటే భయం, లేచాడా ఇక అంతే సంగతులు. అందుకే రాక్షస సైనికులు నెమ్మదిగా కుంభకర్ణుని దగ్గరగా వచ్చి వినయంగా మెల్లగా, ఓ కుంభకర్ణ ప్రభు, ఓ మహాబలశాలి, దయచేసి లేవండి, రామ-రావణ యుద్ధం మొదలైంది. కుంభకర్ణుడు తల తిప్పి మళ్లీ నిద్రలోకి జారుకుంటాడు. గర్జన విని భయంకరమైన నిద్రతో అక్కడికక్కడే చెవుల్లో ఏదో అలికిడి కలిగిందంటూ కనులు మూసుకునే చెవులను ఒక్కసారి చేతితో తడుముకుంటాడు. సైనాగారంలో చెవులు పిక్కటిల్లేలా నగారాలు మోగించబడతాయి. భుజ బలంతో భయంకరమైన శబ్దాలతో కుంభకర్ణుణ్ణి మేల్కొల్పే ప్రయత్నం మొదలవుతుంది. కుంభకర్ణుడి ముక్కు రంధ్రాలు పెద్ద పర్వత గుహల్లా ఉంటాయి. ఊపిరి తీస్తుంటే కలుపులు తీసిన వాళ్ళందరూ కుంభకర్ణుడి ముక్కుల్లోకి దూరిపోతారు. మళ్లీ ఊపిరి వదిలితే బయట గోడలకు అతుక్కుపోతూ ఉంటారు. మళ్లీ భయపడుతూ తడబడుతూ రాక్షసులు రెండో ప్రయత్నంగా ఇంకొంచెం కుంభకర్ణుని సమీపిస్తారు. కొంత సాహసిస్తారు నిద్ర లేపేందుకు. ఆ సమయంలో రాక్షస సైనికులు ఇలా అనుకుంటారు, ఈ కుంభకర్ణుణ్ణి నిద్ర లేపేది తిండే కదా. నిద్రలో పర్వతంలా నిశ్చలంగా పడి ఉన్నవాడిని వాసనలతో, శబ్దాలతో, భోజన రుచులతో లేపేందుకు ప్రయత్నించాలనుకుంటారు. నోరూరుంచే వంటలు, రుచులతో ఘుమఘుమలాడే నెయ్యిని వేడి చేసి సువాసనలు వెదజల్లుతూ నుదురును మర్దన చేస్తారు.
అలా అయినా నిద్రలేస్తారని ఆశిస్తారు. ప్రభూ ప్రభూ, మీకు నేతితో గుమగుమలాడే వంటలంటే ఇష్టం కదూ? పక్కన రుచికరమైన నోరూరుంచే పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి, ఆరగించండి ప్రభూ. కుంభకర్ణుడి తల గుహ లోపల ఉండగా రాక్షస సైనికులు తల పక్కన చేరుతారు. దీంతో కుంభకర్ణుడు తల కొంచెం పక్కకు తిప్పుతాడు. అంతే, పక్కనున్న రాక్షసులు కొందరు ఆ తల కింద నలిగిపోయి గిలగిల్లాడిపోతారు. మళ్లీ పక్కకు తిరుక్కున్న వెంటనే బతికి బయటపడతారు నిద్రలేపే రాక్షస సైనికులు. తమ మూడో ప్రయత్నంగా రాక్షసులు బెండకాయ తదితర రకాల వేపుడు వాసనలు కుంభకర్ణుడి ముక్కుపుటాలకు తాకిస్తారు. వంటగది నుంచి నేతితో వండిన వేపుళ్లు, పచ్చళ్ళు, అన్నం వేడిగా కుంభకర్ణుడి నాసికల వద్దకు తీసుకువస్తారు. ఆ సువాసనలు కుంభకర్ణుడి నాసికల్లోకి వెళ్లి అతను తలపైకి లేపుతాడో లేదో తిరిగి నిద్రలోకి జారిపోతూ ఉంటాడు. సరే, ఇక చేసేది లేక డప్పు వాయిద్యాలు, భేరీనాదాలు, శంఖాలు, తాళాలు వాయించడం మొదలు పెడతారు రాక్షసులు. రావణుని ఆజ్ఞ మీద భారీ బాణాసంచా కూడా పేల్చుతారు. శంఖనాదాలు, ఢమఢమ డప్పుల అరుపులతో, పర్వతాలు బద్దలయ్యే శబ్దాలతో భీకరంగా సాగిస్తారు. అంతలో కుంభకర్ణుడి కన్ను పాక్షికంగా తెరుచుకుంటుంది. ఇంత రాత్రిపూట ఏంటి గోల? ఎక్కడేదో చిన్న అలికిడిగా ఉందే అంటూ చెవులు రెండూ ఒక్కసారి నలుపుకుంటాడు. నిద్రించనీయకుండా ఎందుకిలా గుసగుసలు వినిపిస్తున్నాయి? సరేలే, ఏదో అంటూ మళ్లీ నిద్రలోకి జారిపోతూ ఉంటాడు. అబ్బా, ఏంటి గుసగుసలు? అలా కుంభకర్ణుడు చెవులు నలుపుకుంటున్న సమయంలో ఒక మంత్రివర్యుడి వినమ్రంగా కాస్త వినిపించేలా ప్రయత్నం చేస్తూ, ప్రభూ ప్రభూ, మీరు మేల్కొనవలసిన సమయం ఆసన్నమైంది. ఇది గుసగుసలు కాదు, లంకపై సమరం. లంకాధిపతి మీ సోదరుడు రావణాసురుడు మిమ్ము నిదుర లేపమన్నాడు. వానర సైన్యం లంక గోడల్ని పగలగొడుతోంది. రండి, రావణ మహారాజు పిలుస్తున్నారు. అబ్బా, ఎవరు నా నిదురకు ఆటంకం కలిగిస్తోంది? ఏంటో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. నా సోదరుడు పిలిచాడా? ప్రభు, రావణ మహారాజు మిమ్మల్ని అత్యవసరంగా ఆహ్వానిస్తున్నారు. లంకకు విపత్తు ముంచుకొచ్చింది. ఓహో, నా అన్నయ్య, అవునా? నన్ను మేల్కొలిపింది ఇందుకోసమా? నా సోదరుడు ఆజ్ఞాపించాడా? నా సోదరుడు పిలిస్తే మరణమైనా సరే వెనుకడుగు వేసేదే లేదు అంటూ నిద్ర నుంచి ఓ పెద్ద పర్వతంలా పైకి లేస్తాడు కుంభకర్ణుడు. సరే, ముందుగా నాకు 4 బళ్ల భోజనం, సురాపానం సిద్ధం చేయండి అంటూ పీకల వరకు బాగా తిని తరువాత రావణుని వద్దకు పర్వతంలా కదులుతాడు కుంభకర్ణుడు. నిదుర మత్తులో మునిగిన మహాబలశాలి కుంభకర్ణుని లేపడం కూడా ఓ యుద్ధం చేసినట్లవుతుంది రాక్షసులకు. కాని ఎట్టకేలకు కుంభకర్ణుడు నిద్ర లేవడంతో రాక్షస సేన ఊపిరి పీల్చుకుంటుంది. లంకకు అప్పటికి కొంత ధైర్యం లభిస్తుంది. ఇది పరాజయ చీకట్లో రావణ ఆశాకిరణం, నిదుర మేల్కొన్న కుంభకర్ణం. ఈ కథనం మనకిచ్చే సందేశం ఒక్కటే. పరాజయపు మేఘాల్లో ఆశ కోల్పోయిన రావణ గర్వానికి చివరి ఆశగా దర్శనమిస్తాడు తమ్ముడు కుంభకర్ణుడు. సోదరుడి పిలుపు మాత్రమే అతనిని మేల్కొలిపింది. ఇక్కడే రక్త సంబంధానికి గల విలువ తెలియజేస్తుంది. ఇది కేవలం పురాణగాథ మాత్రమే కాదు, ప్రతి హృదయంలో ధర్మానికి దిక్సూచిగా ధ్వనించే జీవన స్వరం. అనగనగా అంటూ సాగే వేటు న్యూస్ కథా పయనంలో ఈ క్షణం తీసుకునే విరామం రేపటి ప్రారంభానికి మరో శ్రీకారం.